ఆదిత్యవార నక్తవ్రతం. నందీశ్వర, మానవులకు ఆరోగ్యప్రదమును అనంత ఫలప్రదమును శాంతిప్రదమును ఒక వ్రతం తెలుపమన్న నారదున కథడిట్లు వచించెను. విశ్వాత్మకము సనాతనము ఒక పరబ్రహ్మ తత్వపు తేజము జగమున సూర్యచంద్రాగ్నులను 3 రూపాలతో ప్రకాశిస్తున్నది. దాన్ని ఆరాధించిన వారు సదా క్షేమం నందుదురు. అందుకై ఆదిత్యవారంలందు నియతముగా పగలు ఉపవసించి నక్తమును భుజించాలి. ఎట్లన ఆదిత్యవారంతో హస్తా నక్షత్రం వచ్చినప్పుడు దానికి ముందటి నాడు శనివారాన పగటి మాత్రపు భోజనంతో ఏకభుక్తం చేసి విమత్సరుడై ఉండి ఆదిత్యవారం నాడు బ్రాహ్మణులకు భోజనం పెట్టి తానును భుజించాలి. పిమ్మట ఆ పద్మమున నోవులను రక్తచందనం కలిసిన రక్త పుష్పోదకంతో రవికి అర్ఘ్యమియ్యాలి. మంత్రార్థం: దివాకర, నీవు కాలాత్ముడవు, సర్వభూతాత్ముడవు, వేదాత్ముడవు, సర్వతోముఖుడవు, అగ్నీంద్ర రూపుడవు. ఇట్టి నీకు తూర్పు దిశ యందు నమస్కారం. అగ్నిమీలే ఇత్యాది రుక్కుతో నీకు నమస్కారము. ఇషేత్వోర్జేత్వా ఇత్యాది మంత్రంతోనూ, అగ్న అయాహి ఇత్యాది మంత్రంతోనూ, భాస్కర, వరద, జ్యోతిషాంపతి నీకు నమస్సు అనుచు రవికి అర్ఘ్యమిచ్చి అతనికి ఉద్వాసనం చెప్పాలి. ఆ రాత్రి తైలం లేకుండా భుజించాలి. ఇట్లు సంవత్సరం గడిచిన తర్వాత అనేక వ్రతాలు దానాలు ఆచరించినవాడు, అంగవైకల్యం లేనివాడు, జితేంద్రియుడు, కుటుంబి, పొగరు లేనివాడు ఒక బ్రాహ్మణుని ఎర్రనివి కాని ఎరుపు పసుపు కలిసిన రంగువి కాని అగు వస్త్రమాల్య ధూపాలతో అర్చించి అతనికి యథాశక్తిగా బంగారుతో చేసిన పద్మమును, ద్విభుజుడగు పురుషుని బంగారు కొమ్ములతో వెండి గిట్టెలతో అలంకరించినది దూడ కలదియు పాలు పితుకుటకు కంచపాత్ర కలదియగు పాడి ఆవును దానమివ్వాలి. పాప వినాశనుడు, విశ్వాత్ముడు, సప్తాసుడు, ఋగ్యజు సామ వేదములకు తేజస్సులకు నిధియు విధాత్రుడును, సంసార సాగర నౌకయు, జగత్ పవిత్రుడు అగు రవికి నమస్కారం. ఈ విధానాన్ని సంవత్సర కాలం ఆచరించు మానవుడు పాపముక్తుడై సకల దేవతలు తను సేవింప సూర్యపదం నందును. అతడు కర్మనాశనం పొంది భూనాథుడై దుఃఖభయ రోగరహితుడై ధర్మమూర్తియు అమితాయువు అయి ఊర్ధ్వ సప్తలోకాలను చేరి సుఖించను. స్త్రీ అయినను భర్తృ గురుదేవ భక్తి కలిగి ఆదిత్యవార నక్తవ్రతం ఇట్లా ఆచరిస్తే ఆమెయు దేవగణ పూజితమగు ఉత్తమ లోకం నందును. ఈ విధానం విన్నను చదివినను ఇతరులు చదువుట విని అనుమోదించినను అట్టివాడు 100 కోట్ల సంవత్సరాల పాటు దేవపూజితుడై ఇంద్రభవనాన సుఖించును.